కొన్ని పచ్చి నిజాలు చెప్తా, కానీ దాన్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతారు. అలా చాలా ఇంపార్టెంట్ అయింది సన్ రూఫ్ యూసేజ్. ఇక సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని ఇట్లా నిలబడడం చాలా మందికి ఆనందకరంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని తమ పిల్లలతో పంచుకోవడానికి పిల్లల్ని బిడ్డ ఎక్కువ పైనికి అని చెప్పి నిలబెట్టి మీరు కారు 30-40 స్పీడ్ లో నడుపుతారు. పొరపాటున ఏదైనా గుంతలలో పడ్డా లేకపోతే ఏదైనా అడ్డం వచ్చి సడన్ బ్రేకింగ్ వేసినా కూడా ఈడున్న నీ కొడుకు కాస్త 5 గజాలు అవతల పడతాడు. ఇంకొద్దిగా లైట్ వెయిట్ ఉంటే బాగా దూరం పడతాడు, అది వేరే విషయము. ఈ ప్రాసెస్ ఏంటి అంటే చాలా సివియర్ ఇంజురీస్ జరుగుతాయి, మెడ చింపులు ఇరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో నేను పేరెంట్స్ అందరినీ దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పిల్లలకి ఆనందాలు ఇవ్వాలనుకుంటే కారు ఒక దగ్గర పెట్టి నిలబెట్టి ఫోటోలు తీయండి తప్ప కారు నడిపేటప్పుడు పైన చేసి సిటీ వ్యూ ఎంజాయ్ చేయమని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకుండ్రి. ఒకరిని చూసి ఒకరు ఇది ఒక ట్రెండ్ లాగా ఫీల్ అయిపోయి ఎవరు సన్ రూఫ్ కారు కొన్నా కూడా పిల్లల్ని పైనకి ఎత్తుకొని ఊరంతా నాకు సన్ రూఫ్ ఉంది అని చెప్పి చూపించుకుంటుండ్రు. సన్ రూఫ్ యూసేజ్ వేరు, మనం చేసే యూజ్ వేరు. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పింది మీకు రైట్ అనిపించుంటే ఖచ్చితంగా కింద ఎస్ అని చెప్పి కమెంట్ చేసి ఈ రీల్ని ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేయండి. అట్లీస్ట్ కొంతమంది అన్న చేంజ్ అవుతారు. ఇట్లాంటి కార్కి సంబంధించిన కంటెంట్ కోసం ఖచ్చితంగా ఫాలో కొట్టేసేయండి.